ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 21 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, శ్రీమతమును అనుసరిస్తూ అందరికీ సుఖమును ఇవ్వండి. అశ్రీమతమును అనుసరిస్తూ మీరు ఇప్పటి వరకు దుఃఖాన్ని ఇస్తూ వచ్చారు. ఇప్పుడు సుఖమును ఇవ్వండి, సుఖము తీసుకోండి. ఈరోజు మురళిలోని ప్రశ్న: బుద్ధివంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నందువలన ఉన్నతమైన పదవిని పొందుకునే పురుషార్థం చేస్తారు? సమాధానము: ఇది సుఖము దుఃఖము గెలుపు వాటముల ఆట అని వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్ధకల్పం సుఖము ఆట నడవనున్నది. అక్కడ ఏ విధమైన దుఃఖము కూడా ఉండదు. ఇప్పుడు నూతన రాజధాని రానున్నది. దాని కొరకు బాబా తన పరంధామాన్ని వదిలి పిల్లలైన మనల్ని చదివించేందుకు వచ్చారు. ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని తప్పకుండా తీసుకోవాలి. పాట: ప్రపంచం మారిపోయినా మేము మారిపోము. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటను అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఏ ప్రమాణము చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఆత్మలో వివేకం ఉండాలి. ఆత్మ తమో ప్రధానముగా అయిపోయినందువలన పూర్తి తెలివిహీనముగా అయిపోయింది. ఎంత అవివేకులుగా ఉండేవారమో పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు. ఇతర సత్సంగాల్లో అయితే ఇలాంటి విషయాలేమీ ఉండవు. వారు శాస్త్రాలు, రామాయణము మొదలైనవి చదువుతారు. ఒక చెవితో వింటారు, మరొక చెవి నుండి వెళ్ళిపోతుంది. ఏ ప్రాప్తి ఉండదు. యజ్ఞ తపాలు, దాన పుణ్యాలు మొదలైనవి చాలా చేస్తారు. ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఎలాంటి ప్రాప్తి ఉండదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సుఖం లేదు. ఇప్పుడు బాబా అంతా అర్థం చేయిస్తున్నారు. సర్వులకు సుఖశాంతులను ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనుషులు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. భక్తి మార్గం వారు కూడా ఓ దుఃఖహర్త, సుఖకర్త, సద్గతిదాత అని స్మృతి చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏముందో చూడండి. అందరికీ కూడా దుఃఖం తగులుకుంటూనే ఉంటుంది. మనుష్య మాతృలెవ్వరికీ తండ్రి ఎవరు, వారి నుండి ఎలాంటి వారసత్వం లభిస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అనంతమైన తండ్రిని గురించే తెలియదు. శాంతి కొరకు ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మనసుకు శాంతి కావాలని ఇప్పుడు ఎవరంటారు? ఆత్మే కదా అంటుంది. ఇది కూడా మనుషులకు తెలియదు. ఎందుకంటే చాలా దేహాభిమానంలో ఉన్నారు. సాధు సత్పురుషులు మొదలైన వారంతా దుఃఖంలోనే ఉన్నారు. అందరూ శాంతిని కోరుకుంటూ ఉన్నారు. అనారోగ్యాలు మొదలైనవి సాధు సత్పురుషులకు కూడా వస్తాయి. ప్రమాదాలు కూడా జరుగుతాయి. ప్రపంచంలో దుఃఖము తప్ప మరేది లేదు. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా అయ్యారు. డ్రామాలో కొత్త ప్రపంచము, పాత ప్రపంచము, సుఖ దుఃఖాల యొక్క ఆట తయారై ఉంది. తండ్రి మీ బుద్ధి యొక్క తాళమును తెరిచారు. మనుష్య మాతృలందరి బుద్ధికి గాడ్రేజ్ బీగము అంటే తాళము వేయబడి ఉంది అంటున్నారు బాబా. పూర్తి తమో ప్రధాన బుద్ధిగా ఉంది. పిల్లలైన మీకు నెంబర్ వారి పురుషార్థం అనుసారముగా అంత తెలుసు అని బాబా అంటున్నారు. అనంతమైన తండ్రి లభించారు. వారు మనకు ఈ ఆట ఎలా తయారై ఉందో సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియజేశారు. ఎప్పుడు సుఖం ఉంటుందో అప్పుడు దుఃఖం యొక్క పేరు కూడా ఉండదు. మనము తండ్రి నుండి సుఖము, శాంతి, సంపత్తుల యొక్క ఆస్తి తీసుకుంటున్నాము అని ఇప్పుడు పిల్లలైన మీ అందరి బుద్ధిలో ఉంది కదా. సత్యయుగం నుండి త్రేతాయుగ అంతిమం వరకు కూడా ఎలాంటి దుఃఖం అనేది ఉండదు. ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారు. మీ రాజధానిలో అన్యుల కన్నా ఉన్నతమైన పదవి పొందాలి అని మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఇదైతే అనంతమైన పాఠశాల. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు.
వారు మన ప్రియాతి ప్రియమైన తండ్రి అని, వారికి అపారమైన మహిమ ఉంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి శ్రీమతమును ఇస్తున్నారు. మిగిలిన మనుష్య మాతృలందరూ అసురీ మతానుసారంగా పరస్పరంలో ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. మీరు శ్రీమతం అనుసారముగా అందరికీ సుఖాన్ని మాత్రమే ఇవ్వాలి అని బాబా అంటున్నారు. ఈ డ్రామాలో మనం పాత్రధారులమని ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామాలో భారతవాసీలకే ఆల్రౌండ్ పాత్ర ఉంది అనేది అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడైతే మూలవతనము నుండి సూక్ష్మవతనము, స్థూల వతనం వరకు మీరు అంతా తెలుసుకున్నారు. మీకు సత్యమైన జ్ఞానం ఉంది. పరంపిత పరమాత్మ ఇతని ద్వారా మనల్ని చదివిస్తూ ఉన్నారు. బాబా మనకు 3 లోకాల జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతామనేది పిల్లలు తెలుసుకున్నారు. ఇక్కడైతే చిన్నవారు పెద్దవారు అందరూ దుఃఖాన్ని ఇస్తారు. గర్భంలోని బిడ్డ తల్లికి దుఃఖాన్ని ఇస్తుంది. ఇది చాలా చీచీ ప్రపంచము. ఈ సృష్టి చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. మనము ఎక్కడి నుండి వచ్చాము, ఎన్ని జన్మలు తీసుకున్నాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఇవేమీ తెలియదు. అనంతమైన తండ్రి అనగా సీతలందరికీ ఒకే రాముడు. వారు నిరాకారుడు, మీరంతా సీతలు. తండ్రి వరుడు, ఒక్క ప్రీతమునికే మీరంతా ప్రేయసులు, భక్తులు. ఎందరూ సీతలు ఉన్నారో వారంతా కూడా రావణుని యొక్క జైలులో చిక్కుకొని శోకవాటికలోకి వచ్చారు. పూర్తి ప్రపంచంలోని మనుష్య మాతృలందరూ ఒక్క భగవంతుడినే కదా స్మృతి చేస్తారు. కానీ వేరు వేరు నామరూపాలతో ఒక్క భగవంతుడినే స్మృతి చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మనకు ఆ భగవంతుని యొక్క యథార్థమైనటువంటి పరిచయం లభించింది కదా. భక్తుల రక్షకుడు అని ఒక్క భగవంతుడినే అంటారు. మీరంతా ఇప్పుడు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. మనల్ని శివబాబా చదివిస్తున్నారు అని బ్రాహ్మణులకు తెలుసు. బాబా నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. శివబాబా స్వర్గ రచయిత. స్వర్గము అనండి లేక దైవీ రాజ్యము అనండి, ఇది స్వర్గ రాజధాని కదా. లక్ష్మీనారాయణులు స్వర్గాధికారులు. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇక్కడ సత్యయుగం ఉన్నప్పుడు లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఇది కలియుగము. పాపం మనుష్యులు ఘోర అంధకారంలో ఉన్నందువలన ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయమని, అలాగే వినాశనం కూడా అతి సమీపంలో ఉంది అని అర్థం చేసుకోలేరు. సీతలైన మీ అందరి సద్గతి దాత రాముడు ఒక్కరే. సీతలంతా దుర్గతిలో ఉన్నారు. కానీ మేము దుర్గతిలో ఉన్నాము అనేది ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. తమ సంపదను గురించిన నషాయే ఉంటుంది. మాకు ఇన్ని భవనాలు ఉన్నాయి, ఇంత ధనం ఉంది, ఇన్ని మహళ్ళు ఉన్నాయి అనుకుంటారు. ఈ దుఃఖ ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవ్వనున్నది. మృత్యువు సమీపంలో నిలిచి ఉంది అని వారికి తెలియదు. అంతా మట్టిలో కలవనున్నది. ఈ పాత ప్రపంచంలో ఏం చూస్తున్నారో అదంతా వినాశనం అయిపోతుంది. వినాశనం కొరకు పూర్తిగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇది అదే మహాభారత యుద్ధము. వారే గీతా భగవానుడు. కానీ తండ్రి జీవన చరిత్రలో కొడుకు పేరు వేసేశారు. ఇప్పుడు శివబాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారు. భగవంతుని పేరు అదృశ్యం చేయడమే అతిపెద్ద తప్పు. మనల్ని ఏ మనుష్య మాత్రలు సాధు సత్పురుషులు చదివించడం లేదు కదా. శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. మనకు వారు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. వారే మన సర్వస్వము. ఈ విషయాన్ని మర్చిపోకూడదు కదా. నాకు అందరూ పిల్లలే, కానీ అందరినీ చదివించను అని బాబా అంటున్నారు. నేను మళ్ళీ భారతవాసీలకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. భారతవాసీలు స్వర్గవాసులుగా ఉండేవారు.
అలాగే వజ్ర సమానంగా కూడా ఉండేవారు. కానీ ఇప్పుడు గవ్వ సమానంగా అయిపోయారు. ఇంట్లో ఎంత అశాంతి ఉంది. బాబా మాకు చాలా కోపం వస్తుంది, పిల్లలను కొట్టవలసి వస్తుంది అని చెప్తూ ఉంటారు. మనము ఈ 5 వికారాలను శివబాబాకు దానం ఇచ్చాము, మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నామని భయం కలుగుతుంది అని పిల్లలు అంటూ ఉంటారు. బాబా చెప్తారు, ఈ సమయంలో అందరికీ కూడా 5 వికారాల గ్రహణం పట్టేసి ఉంది. దేహాభిమాన భూతం రావడంతో మిగిలిన అన్ని భూతాలు పట్టుకుంటాయి. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తారు. ఇప్పుడు మనకు వివేకం లభించింది. సత్యయుగంలో కూడా మనం ఆత్మాభిమానులుగా ఉండేవారము. ఆత్మ ఉండే ఈ శరీరం అయితే ఇప్పుడు చాలా పాతదిగా అయిపోయింది. ఆయువు పూర్తి అయింది. అందువలన ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ మనం సత్యయుగంలో కొత్త శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. సర్పం యొక్క పొర పాతదైతే మళ్ళీ మరొకటి తీసుకుంటుంది. ఈ దృష్టాంతము సత్యయుగానికి సంబంధించినది. అక్కడ మీరు శరీరాన్ని ఎలా వదులుతారు అంటే అసలు వదిలే సమయంలో దుఃఖం యొక్క మాటే ఉండదు అంటున్నారు బాబా. ఇక్కడ చూడండి ఎంత దుఃఖం కలుగుతుందో. ఏడవడం, బాదుకోవడం చేస్తారు. ఇది పాత శరీరము అనేది పిల్లలకు తెలుసు. ఇక్కడ ఏ కొత్త శరీరము లభించదు. ఇది అంతిమ పాత చెప్పు. ఇప్పుడు మీరు దీనితో చాలా విసిగిపోయారు. అక్కడ సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఈ విషయాలను కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడకు ఎంతమంది కొత్తవారు వస్తారు, కానీ అర్థమే చేసుకోరు. 2-4 రోజులు ఇక్కడ అర్థం చేసుకుని వెళ్తారు, మళ్ళీ మర్చిపోతారు. బాగా విని సంతోషించినట్లయితే వారు ప్రజల్లోకి వస్తారు. ప్రజలు కూడా చాలామంది కావాలి కదా. ఇది ఈశ్వరుని ఇల్లు, లేక మీరు ఇప్పుడు ఈశ్వరుని ఇంట్లో కూర్చుని ఉన్నారు. పరంపిత తమ పరంధామాన్ని వదిలి ఇక్కడ సాధారణ తనువులో వచ్చి కూర్చున్నారు. అక్కడైతే తండ్రి వద్ద కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ సంగమయుగంలో పతితులను పావనంగా చేసేందుకు బాబా స్వయంగా వచ్చారు. వారిని నిరాకార శివుడు అని అంటారు. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. ఈ లక్ష్మీనారాయణలను కూడా యూరోపియన్లు భగవతి భగవాన్ అని అంటారు. వీరిని అలా ఎవరు తయారు చేశారు? మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు అని దేవతలని అంటారు. స్వయాన్ని ఏమని అంటారు? వీరు కూడా మనుష్యులే అని భారతదేశంలోనే రాజ్యం చేసి వెళ్ళారు అనేది తెలియదు. వారి ముందుకు వెళ్ళి దేవతల యొక్క మహిమను గానం చేస్తూ ఉంటారు, స్వయాన్ని నిందించుకుంటూ ఉంటారు. కృష్ణుని యొక్క మందిరంలోకి వెళ్ళి చాలా మహిమ చేస్తూ ఉంటారు. శివుణ్ణి ఇలా మహిమ చేయరు. వారి మహిమ వేరు. శివుని వద్దకు వెళ్ళినప్పుడు తరచుగా జోలెను నింపండి అని అడుగుతూ ఉంటారు. మళ్ళీ ఆ శివుడు భంగు తాగేవాడు అని, ఉమ్మెత్త పూలను తినేవాడు అని చెప్తారు. అరే, అసలు అక్కడ భంగు, ఉమ్మెత్త పూలు ఎక్కడి నుండి వస్తాయి? ఏమీ తెలియదు. భర్త కావాలి, ఇది కావాలి, అది కావాలి అని వేడుకుంటూ ఉంటారు. దీపావళిలో కూడా లక్ష్మిని ఆహ్వానం చేస్తారు, కానీ లక్ష్మి ఎవరు అనేది ఎవరికి యథార్థముగా తెలియదు. 8-10 భుజాలు ఎక్కడైనా ఉంటాయా? ప్రవృత్తి మార్గానికి గుర్తుగా ఈ చతుర్భుజ రూపాన్ని చూపిస్తారు. వారికి విష్ణువు అనే పేరు పెట్టారు. లక్ష్మీనారాయణులు సత్యయుగంలో ఉంటారు. విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణుల ద్వారా పాలన జరుగుతుంది అని మనుషులకు తెలియదు. చిత్రాలలో లక్ష్మికి 4 భుజాలను చూపించారు. 4 భుజాలు ఉన్న వారికి సంతానం కలిగితే వారికి కూడా 4 భుజాలు ఉండాలి కదా. కానీ మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. బాబా ఎప్పటి వరకు రాలేదో అప్పటి వరకు మనకు కూడా ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలైన మీకు అంతా తెలుసు. ఇప్పుడు పూర్తి విశ్వం యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. బాబా వచ్చి పతిత ప్రపంచాన్ని పావనముగా చేస్తారు.
ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు పరమాత్మ ఎలా వస్తారు, వచ్చి పతితలను పావనముగా ఎలా చేస్తారు? తండ్రి చెప్తున్నారు, నేను 5000 సంవత్సరాల క్రితం దైవీ స్వరాజ్యాన్ని తయారు చేశాను. మళ్ళీ మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో ఈ వివేకము మొదట మీ బుద్ధిలో అస్సలు ఉండేది కాదు. ఈ బ్రహ్మకు కూడా తెలియదు. రాధాకృష్ణుల లక్ష్మీనారాయణల పూజ చేసేవారు. ఈ రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారనే విషయం కూడా ఎవరికీ తెలియదు. అందుకే రాకుమారి రాధ, రాకుమారుడు కృష్ణుడు అని చెప్తారు. స్వయంవరం తర్వాత మహారాజా, మహారాణులుగా అవుతారు. ఇలా ఎవరు స్వయంగా తయారవుతున్నారో ఈ విషయం వారికి కూడా తెలియదు అని బాబా అంటున్నారు. కొందరికి సాక్షాత్కారం కూడా అవుతుంది, అయినా ఏమీ అర్థం చేసుకోలేరు. అయినప్పటికీ అల్పకాలానికి భక్తుల యొక్క భావనలను పూర్తి చేయడానికి నేను సాక్షాత్కారం చేయిస్తాను అని బాబా చెప్తున్నారు. ఇక్కడైతే ధ్యానము, సాక్షాత్కారాల యొక్క మాటే లేదు. సాక్షాత్కారాలలో మాయ ప్రవేశించినట్లయితే మీరు పదవీ భ్రష్టులు అవుతారు అని బాబా అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలు మాకు శివ బాబా సాక్షాత్కారం అవ్వాలి అని కోరుకుంటారు. అరే, మీకు అర్థం చేయించబడింది మిణుగురు పురుగు ఎంత చిన్నదిగా ఉంటుంది, కళ్ళ ద్వారా చూడవచ్చు. ఆత్మ అయితే దానికంటే చిన్న బిందువు. ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్మని యొక్క రూపం కూడా అలాగే చిన్న బిందువులా ఉంటుంది. సాక్షాత్కారం అయినప్పటికీ ఆ చిన్న బిందువే సాక్షాత్కారం అవుతుంది. ఇది చిన్న బిందువు బ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఒకవేళ నిజంగా ఆత్మ సాక్షాత్కారం జరిగినా ఏమీ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మనము శివబాబా యొక్క సంతానము అనేది తెలుసుకున్నాము. బ్రహ్మ కుమారి కుమారులందరూ శివబాబా నుండి ఆస్తిని తీసుకుంటున్నారు. ఇదే మా ముఖ్య ఉద్దేశము. విద్యార్థులు కదా, తండ్రి నుండి సహజ రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చాము అని మీరు చెప్తారు. ఇది ముఖ్య ఉద్దేశము. ఇది పిల్లలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. భక్తి మార్గంలో దేవతల యొక్క చిత్రాలను జతలో ఉంచుకుంటారు కనుక మీరు ఈ త్రిమూర్తి చిత్రాన్ని జేబులో ఉంచుకోవాలి. ఈ శివబాబా ద్వారా మనము లక్ష్మీనారాయణులుగా అవుతున్నాము. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివబాబాకు వికారాలను దానం చేసి ఎప్పుడు కూడా వాపస్ తీసుకోకూడదు. దేహాభిమాన భూతము నుండి చాలా చాలా సురక్షితంగా ఉండాలి. ఈ భూతము ద్వారా మిగిలిన అన్ని భూతాలు వచ్చేస్తాయి కనుక ఆత్మాభిమానులుగా ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, ధ్యానము మరియు సాక్షాత్కారం కావాలి అనే ఆశని అయితే ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు. ముఖ్య ఉద్దేశాన్ని ముందు ఉంచుకొని పురుషార్థం చేయాలి. శ్రీమతాన్ని అనుసరిస్తూ అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఈరోజు వరదానము, చేయించేవారి స్మృతి ద్వారా సేవలు సదా నిర్మాణ కార్యాన్ని చేసే కర్మయోగి భవ. సారాంశము, ఎలాంటి కర్మనైనా కానీ కర్మయోగి స్థితిలోకి పరివర్తన చేసుకోండి. కేవలం కర్మ చేసేవారు కాదు, కానీ కర్మయోగులు. కర్మ అనగా వ్యవహారము, యోగము అంటే పరమార్థము. రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. శరీర నిర్వహణ వెనుక ఆత్మ యొక్క నిర్వహణను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏ కర్మ చేసినా అది ఈశ్వరీయ సేవార్థముగా ఉండాలి. దీని కొరకు సేవలలో నిమిత్త మాత్రం యొక్క మంత్రము లేక చేసేవాడిని అనే స్మృతి యొక్క సంకల్పము సదా గుర్తుండాలి. చేయించేవారిని మర్చిపోకుంటే సేవలో
నిర్మాణం చేస్తూ ఉంటారు. స్లోగన్: సేవ మరియు సంబంధ సంపర్కంలో విఘ్నము ఏర్పడడానికి కారణము పాత సంస్కారాలు. కావున ఆ సంస్కారాలపైన పూర్తి వైరాగ్యం ఉండాలి. ఈరోజు అవ్యక్త ప్రేరణ: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. అన్నింటికంటే శ్రేష్టమైన సింహాసనము బాబ్దాద యొక్క హృదయ సింహాసనాధికారిగా అవ్వడము. కానీ ఈ సింహాసనంపై కూర్చోవాలి అంటే మొదట అచల్ అడోల్ ఏకరస స్థితి యొక్క సింహాసనం కావాలి. ఎప్పుడైతే అకాల సింహాసనాధికారులుగా అయ్యే అభ్యాసం ఉంటుందో అప్పుడే ఏకరస స్థితి యొక్క సింహాసనం పైన స్థితమై ఉండగలుగుతారు. ఎలాగైతే ఆ తపస్వీలు సదా ఆసనం పైన కూర్చుంటారో అలా మీరు మీ ఏకరస ఆత్మిక స్థితి యొక్క ఆసనం పైన సదా విరాజమానమై ఉండండి. ఈ ఆసనాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకండి. అప్పుడే మీకు భవిష్యత్తులో సింహాసనం లభిస్తుంది. అచ్చా. ఓం శాంతి.